నడుమ ఏసీ బోళ్ళు ఊ అంటే ఉరికొచ్చిండ్ల మీద పడుతున్నారు. అవతలొళ్ళు సర్కార్ కొలువులు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్లా లేకుంటే రాజకీయం చేసేటి లీడర్లా ఎమ్మెల్యేలా మంత్రులా అని చూసుడే లేదు. మతలా అందుడే ఆలస్యం. ఇళ్లల్లా ఆఫీసులల్లా జొరబడుతుర్రు. దొరికితే చాలు ఇడిచిపెట్టే ముచ్చటే లేదు. ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఓ కాడ రెండొద్దుల సంధి గీ తిరగ దేవులాడుతురు. మరి కోట్లల్ల ఇలువ గల్ల 3 ఇండ్లు, లక్షలల్ల ఇలువ చేసేటి 16 ఓపెన్ ప్లాట్లు, కిలోలల్ల బంగారం. మొత్తం 4 కోట్లకు మీదనే దొరికింది ఏసీబీ అధికారులకు. వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాసు ఇండ్ల మీద పడితే గీ తీరిక సొమ్ములు డబ్బులు దొరికిన ఏసీబీ పెద్దసార్లకు. ఈ ఒకటే కాదు, బ్యాంకు ఖాతాల 5 లక్షలు వెళ్ళినాయట. అందాదగా ఓ 23 లక్షల వరకు ఇలువగల్ల కార్లు, 2 కిలోల బండ్లున్నాయట. ఓ 15.5 ఎకరాల వరకు వ్యవసాయ భూమి పత్రాలు కూడా దొరకబట్టిలాట. అంతా కలుపుకొని 4 కోట్లకు మీదనే ఇలువగల్ల ఆస్తుల్ని దొరకబట్టినామంటున్నారు అధికారులు. గీయన్ని గవర్నమెంట్ వాళ్ళ లెక్కలు. బయటి మార్కెట్ లెక్కలు వేసుకుంటే కోట్లలో ఉంటది అంటున్నారు మనోని ఆమ్దాని. ఈ కాక ఓ 22 దానక బయట దేశాలకేంచి పట్టుకొచ్చిన మందు బాటలు కూడా దొరకబట్టిలాట ఏసీబీ సార్లు. పొద్దున్నాక వసూలు చేసుకొని వచ్చి అలసిపోయి పొద్దుకాల రోజుకో 2 పెగ్గులేసుకుందాం అనుకున్నట్టున్నాడు కావచ్చు సారు. జగిత్యాల జిల్లాలో ఆయన సొంతూరు కొలువు చేసేటి వరంగల్ కలుపుకొని 5 దుక్కుల ఒకటే పాలు ఇండ్ల మీద పడితే ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయట. ఇంకేముంది, కేసులు రాసుకున్నారు, విచారణ చేస్తున్నారు. శుక్రవారం మాపటీలకేంచి శనివారం పైటీలు వరకు ఏం తక్కువ 10 గంటల దానిక సుట్లు శోధించిలాట. ఈ ఒక్కటే కాదు, దౌలాడితే ఇంకా కూడా బయట పడేటట్టే ఉన్నాయంటున్నారు అధికారులు. మరి చూడాలే గీయేనో ఇంకేమన్నా బయటపడతాయో అనేది. కానీ గీ నడమ ఏసీ బోళ్ళు మాత్రం అస్సలు తగ్గుతలేరబ్బా. అంటే ఊరికొచ్చి మీద పడుతున్నారు. సందు దొరికితే చాలు చెకింగ్లకు గజ్జగడుతున్నారు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, చిన్న చిన్న నౌకర్లు చేసేటోళ్ళ కాంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల దానక ఇట్లా ఎవరిని ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టే రైడింగ్ల మీద రైడింగ్లు చేస్తున్నారు. ఎంత ఆధారున్నా పదారున్నా ఇడిచిపెట్టే ముచ్చటే లేదంటారు ఏసీబీ పెద్ద సార్లు.